వేదిక గారు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దయచేసి వెంటనే సభా ప్రాంగణానికి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేయొద్దు. దయచేసి వాలంటీర్లకు కూడా విజ్ఞప్తి, అక్కడ స్టాల్స్ దగ్గర ఉన్నటువంటి వారిని, భోజన స్థాల దగ్గర ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వెంటనే సభా ప్రాంగణానికి పంపించాల్సిందిగా మనవి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి సభా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. మహాసభలో 2వ రోజు మధ్యాహ్న సభ స్వామి యొక్క ఆశీస్సుతో ఈ సభలో మొట్టమొదటిగా శ్రీ మురళీకృష్ణ గారు మొన్ననే ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. వారిని సభనుద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ మురళీకృష్ణ గారు, కె మురళీకృష్ణ గారు భీమవరం సాహితీ సమితి ఉపాధ్యక్షులుగా ఉంటూ చక్కటి సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. శ్రీ టి మురళీకృష్ణ గారు. గురురాయ భవదీయ పాదరజమునన్నలేయుము రూఢిం మాయాతమముందాపి అజేయు విజేయం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాచార్యుల పాదపద్మను నమస్కరిస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి అశేష భక్తజన సందోహానికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. విద్య భౌతికమా అభౌతికమా అనే విషయం మీద హుస్సేన్ షా గారి శాతత్వంలో వచ్చిన విషయాన్ని ఒకసారి మననం చేస్తున్నాం. విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడు, విద్యకు సాటి ధనంబు లేదిలను అంటారు భర్తృహరి అనే మహాపండితుడు. విద్య యశస్సు అంటే కీర్తినిస్తుంది, భోగకరి అంటే భోగాలను ఇస్తుంది. విద్య విద్య మార్గదర్శకత్వం ఇస్తుంది. విదేశంలో విదేశాలు వస్తే మనకి అక్కడ కూడా విదేశాల్లో మంచి నేర్పులు ఏర్పడుతుంది. అందుచేత విద్యకు సాగి ధనము లేదు, ఎటువంటి ధనం కూడా విద్యతో సరిస్తూని ఆయన మన భద్రాలు. కానీ విద్య నేర్చుకున్నటువంటి అందరికీ కూడా ఇటువంటి సౌకర్యాలు ఉంటాయా అంటే బాగానే చెప్పాలి. ఎందుకంటే విద్య అన్నప్పుడు ఉపనిషత్తు వాళ్ళు ఏమంటున్నారంటే విద్యా ప్రమాణం వినయం విధేయ అన్నారు ఉపనిషత్తు వాళ్ళు. అది అంటే విద్య వినయ విధేయతలో ఇంటిపోయి చాలా తెలియదు అంటారు. సాధారణంగా మనం విద్య అనే విషయానికి వచ్చేసరికి భౌతికంగా సంపాదించుకోవడానికి ఉపయోగపడే పనిముట్టుగానే భావిస్తారు.
ఏదో రకం సంపాదన అనే విషయం మీదే ఉండిపోవటం జరుగుతున్న విషయం. సరే, ఈ డిగ్రీల సంగతి వదిలేస్తే డిగ్రీల్లో రసాయనిక శాస్త్రానికి సంబంధించిన విషయం ఉంది. బిఎస్సీ కానీ ఎంఎస్సీ. ఈ రసాయనిక శాస్త్రంలో కొన్ని రసాయన సంయోగాల అద్భుతమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ రసాయన సంయోగాలు జరిగే ఈ అద్భుతమైన పరిణామాలు కూడా నా యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మనకి అది ఆయన అనేక పెన్సిల్గానే కనిపెట్టాడు అని అంటారు, కానీ అది యాదృచ్ఛికమైన సంఘటన ఏమని చరిత్ర చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన రసాయన శాస్త్రంలో రసాయనాలు కలుపుతున్నప్పుడు అతనికి తెలియని ఒక పదార్థం తయారైతే దాన్ని ఆయన దిగిలోకి బయటకు తీసేసినప్పుడు అది బయట పడిన తర్వాత మన్నాడు అనేది ఆ పదార్థాన్ని తీసుకున్నప్పుడు అది ఒక ఈస్ట్ కింద ఒక ఫంగస్ తయారైంది. దాన్ని పరిశోధన చేసి ఆయన మానవానికి దాన్ని ఉపయోగిస్తున్న రోగరక్షణ ఉపయోగిస్తుంది. అలాగే ఇంకో ఉదాహరణ తీసుకున్నట్టయితే మనం ప్రతిరోజు కూడా నీళ్లు తాగేటప్పుడు ఆ పాత్రపైన ఉన్నటువంటి మూత నీటి ఆవిరి శక్తిలో పైకి నెట్టబడుతుంది అని మనందరం చూస్తూనే ఉంటాం. కానీ భగవంతుడు తెలియజేసిన జేమ్స్ వాట్ అనే వ్యక్తి ఎందుకు నెట్టబడుతుందని దానికి కారణాలు అని చెప్పి రెండు సంగతుల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే అద్భుతంగా అభౌతికమైన ఈశ్వర శక్తి ఒక జిజ్ఞాస మనిషి కల్పించి కొన్ని మూల సూత్రాలను కనిపెట్టబడటం చేత అనేకమైనటువంటి స్థితిలో మార్పులు కలిగి అవన్నీ కూడా మానవుడు నా యొక్క గొప్పతనం అనుకుంటాం. చాలా పొరపాటున అందువల్ల విద్యుత్ జనవంతులుగా సత్తులను ఆశ్రయించి ప్రతి వర్గంలో చదవయుక్తమైన అక్షరంగా కలిగే వాళ్ళ గొప్పవాళ్ళు ప్రశ్నించాడు. దానికి ఉపమానంగా ఏం చెప్తారంటే మనం కొంచెం మొదలు చెప్పుకుంటారు నిండా ములక్కాడ కాస్తున్నారు. ఎప్పుడు నిజంగా ఉంటుంది కానీ దాని వల్ల విడవడా ఇది పడిపోవడం జరుగుతుంది. అదే మామూలు చెట్లు అనుకోండి, దాని నిండా భావాలు ఉంటాయి. బరువు భూమి వైపు అవుతుంది. దాన్ని ఏ గాలి పదాన్ని ఏం చేయలేదు. అందుకని విద్య కూడా వినయ విధేయతలు కలిగి ఉంటేనే విద్యకు సార్థక్యం లభిస్తుంది అంటారు. నిజంగా మనం చూస్తుంటాం ఈ రోజులో ఎంత విద్య కూడా వినయ విధేయతలతో పెద్దలు గౌరవించడం ఆ విషయాన్ని ఉదయం వారి ప్రసంగంలో పిల్లల విద్యార్థులు ఆధ్యాత్మిక విధానం చక్కగా చాలాసేపు విషయం పీఠాలతో మాట్లాడుతున్నారు. మనంతా కూడా మన పిల్లల ప్రకారంగా ధరించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రతి మానవుడు కూడా ఏదో సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా తర్వాత ఏమిటి అని ఆలోచనకి ఎంతో దుర్మార్గంగా వస్తుంది. ఎక్కడ నుండి వచ్చినామో, ఎక్కడి దేవుడలో ఉన్నామో, ఎవరి నిజ నిలిపి చెప్పులకు నేర్చిన వాళ్ళు కాదు రాత్రియంతులు. రాత్రియంతులు ఈ భూమి మీద నిజము అంటే యథార్థం. ఈ యథార్థాన్ని తెలిసి చెప్పేవాడు ఎవరి భూమి మీద లేదు అని మాపోతారు. అక్కడ అయ్యో ఎక్కడ నుండి వచ్చిందో, ఎక్కడి దేవుడలో ఎవరి నిజ నిలిపి చెప్పులకు నేర్చిన వాళ్ళు కాదు రాత్రియంతులు. అక్కడ ఈ హృదయం మొదలు వీటిని అడ్డంకు పోతారు. ఈ పట్టిని అంటే ఈ విధానంగా ఈ పట్టిని జీవయాత్రకై వస్తుతూ పోతుంటుంది. ఈ విధంగా అసలు జన్మరహస్యం తెలుసుకోకుండా వస్తా ఉంటాం, పోతా ఉంటాం. ఇది ఎప్పుడు తెలుసుకుంటారు? అయ్యో అని వాడుకుంటుంది. అంతేనా యోగ విద్య ఈ విషయం భౌతికమైన విషయం యోగ విషయం వేరే ఉంది. దాని గురించి మొదటి మాట్లాడాలని చెప్పుకుంటారు. ఏమో పరంపరాత్మకం నేను రాజకీయులు పటాలేక మనతో యోగ అంటే నాకు చెప్పిన రోజు ఇచ్చేస్తే అపో
శ్రీ మురళీకృష్ణ గారు విద్య యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ మానవుడు భౌతికమైనటువంటి విద్య బిఏలు ఎంఏలు పిహెచ్డీలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య ఎవరైతే నేర్చుకుంటారో సద్గురువులుగా ఎవరైతే మహాత్మం పొందుతారో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గం నడుచుకుంటారో వారే ముఖ్య స్వరూపం పొందుతారని చెప్పి చక్కగా వివరించినటువంటి మురళీకృష్ణ గారి పట్ల ఈనాడు మనకి అతిథిగా విచ్చేస్తారు శ్రీ ఎస్ఎన్ మోహన్ గారు. వారు ప్రముఖ ప్రజానాయకులు. వారి రోజున మన పీఠానికి అతిథిగా రావడం మనందరికీ కూడా ఆనందదాయకం. వారిని సపోర్ట్ చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్నాం. పీఠా నియోజకవర్గానికి చక్కటి చాలా కార్యక్రమాల ద్వారా ప్రజలు అధ్యయనం చేస్తున్నారు. శ్రీ ఎస్ఎన్ బాబు గారు